బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరే దిశగా కీలక ముందడుగు పడింది. విజయనగరం జిల్లాలోని భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ కోసం సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఈ ట్రయల్ రన్ లో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నత అధికారులతో కూడిన బృందం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడికి చేరుకోనుంది. ఈ చివరి ట్రయల్ రన్ విజయవంతం అయిన తర్వాత ఈ మే నెల నుండి ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇతర విమానయాన సంస్థలతో మంత్రిత్వ శాఖ చర్చలు జరపనుంది. నేడు ట్రయల్ రన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. గుడ్ మార్నింగ్. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కోరిక భోగాపురం ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. రేపు ఉదయాన్నే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ప్రత్యేకంగా విమానశాఖ సంబంధించిన అధికారులతో ఎయిర్ ఇండియా విమానంలో ప్రత్యేకంగా న్యూఢిల్లీ నుంచి రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆయన చేరుకున్న నేపథ్యంలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ప్రత్యేకంగా ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. ఇప్పుడు మనం ఉన్నది ఏదైతే ఈ మెయిన్ ప్రధాన ద్వారం తర్వాత 3rd ఫ్లోర్లో ఉన్నాం. ఈ 3rd ఫ్లోర్ నుంచే ఎవరైతే ప్రయాణికులు వస్తారో ఇది మన విజువల్స్లో మనం ఎక్స్క్లూజివ్గా వైకేనిస్ మనం చూపిస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. ఏదైతే ఈ టెర్మినల్ 3rd ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఈ విజువల్స్ మనం చూసిన ప్రకారంగా ఇది ఎగ్జిట్ వే. ఈ రైట్ సైడ్ ప్రజెంట్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి దీని బ్యాక్ సైడ్ టెర్మినల్ కూడా ఉంది. అయితే జిఎంఆర్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా దీని నిర్మాణం చేపడతా ఉంది. అండ్ మనం అప్స్టైర్స్ మనం చూస్తుంటే కూడా తెలుగు ధనం ఉట్టిపడేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరతో సంక్రాంతికి ముగ్గులు ఏ విధంగా రంగవల్లి ఉంటుందో ఆ రంగవల్లి తరహాలో మన తెలుగుదనాన్ని ఉట్టిపడేలా తెలుగుదనాన్ని తెలుగు ప్రజలకి చూపించేలా ప్రపంచ ఖ్యాతికి తెలుగు ప్రజల యొక్క ఆలోచన తెలుగు ప్రజల యొక్క విధానం తెలిసే విధంగా ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఒక రంగవల్లి ముగ్గుల ఆకారంలో ఈ పైనంతా కూడా నిర్మాణం చేపడతా ఉన్నారు. ఒక్కొక్క ఎయిర్పోర్ట్కి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది, కానీ మనం ప్రధానంగా ఉత్తరాంధ్ర సంస్కృతిని చూపిస్తూ తెలుగు ప్రజలు ఎక్కువగా ఇంటి ముందు రంగవల్లి ఏ విధంగా వేసుకుంటాం ఆ ముగ్గులు ఆకృతిని చూపించే విధంగా నిర్మాణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో పనులు 91% పూర్తయినట్టు జిఎంఆర్ సంస్థ ప్రతినిధి కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం రేపు ఉదయాన్నే 11 గంటల ప్రాంతంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ఎయిర్పోర్ట్కి అయితే ప్రత్యేక విమానం ద్వారా రానున్నారు. అయితే ఇది విశాఖపట్నానికి విజయనగరానికి శ్రీకాకుళం మధ్యలో ఇది ఒక ఐకానిక్ లాగా తయారయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏదైతే జిఎంఆర్ సంస్థ నిర్మాణం చేపట్టిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రఖ్యాతి సంపాదించిందో అదే తరహాలో దానికి డబల్ డోస్ లాగా ఈ విమానాశ్రయం అయితే నిర్మాణ పనులు అయితే చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇక్కడ ఈ కార్గో టెర్మినల్ సంబంధించి ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థనే మార్చబోతున్నట్టుగా మనం చూడొచ్చు. క్షేత్రస్థాయిలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయో వైకేరీస్ ద్వారా మనం ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. అయితే మనం విజువల్స్లో చూస్తున్న ప్రకారంగా నిర్మాణం ఉన్న రన్వే కావచ్చు, భారీ మిషనరీతో ఎక్కువ మంది ఈ కార్మికుల కంటిన్యూగా 24 అవర్స్ కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే యాక్చువల్లీ డిసెంబర్ 20, 2026కి ఇది అందుబాటులో తీసుకురావాలని ఉన్నప్పటికీ కూడా ఆలోచన ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వేగవంతం అయ్యే పనులు. ఈ నేపథ్యంలో ఇది జూన్ నాటికి తొలి దశ నిర్మాణం చేపట్టి ఆగస్టు నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా మనం దీని పనులు జరుగుతూ ఉన్నాయి. సుమారు 2200 ఎకరాల విస్తీర్ణంలో ఈ జిఎంఆర్ సంస్థ ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి పనులు వేగవంతం చేసి పనులు దాదాపు పూర్తిగా కావచ్చు. ఈ రన్వే నిర్మాణ పనులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చి గంటకి 10 ఫ్లైట్లు ఇంటర్నేషనల్ ఫ్లైట్ సంబంధించి కానీ డొమెస్టిక్ కానీ రన్ అయ్యే విధంగా ఈ రన్వే కూడా నిర్మాణం చేపట్టారు. మొత్తం ఓవరాల్గా మనం చూసినట్టయితే విశాఖ నుంచి సిటీ నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరం ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చారు. అయితే ఈ ప్రస్తుతం ఈ పనులు ఏ విధంగా జరుగుతున్నాయని ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులు కూడా ఈ ప్రాంతాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన
ఈ అంశాన్ని మనం చూసినట్లయితే పూర్తిగా చాలా నిర్మాణ క్వాలిటీ అంటే ఈ హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు విశాఖలో ఏ విధంగా అలజడి సృష్టించింది, అట్లాంటి ప్రభావం ఒకవేళ భవిష్యత్తులో ఎటువంటి విపత్తులు జరిగినా కూడా దాన్ని నిర్మాణం స్ట్రాంగ్గా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూచనల మేరకు జిఎంఆర్ సంస్థ అయితే పూర్తి స్థాయిలో నిర్మాణం చాలా పవర్ఫుల్ స్ట్రాంగ్ మెటీరియల్ అయితే యూజ్ చేస్తూ ఉంది. నిర్మాణం ఎక్కడికెక్కడ క్వాలిటీ కనిపిస్తూ ఉంది. అండ్ నిర్మాణం ఆల్మోస్ట్ పూర్తయింది. ఎక్కడ చూసినా పనులు కూడా వేగవంతం అవుతున్నాయి. త్వరలోనే ఇది ప్రజలకు కూడా అందుబాటులోకి రానుంది. ఖచ్చితంగా ఇది ఉత్తరాంధ్ర కాకుండా ఏపీ కూడా తలరాతను మార్చి ఎయిర్పోర్ట్గా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంటుందని చెప్పేసి కూడా ఈ తెలుగు ప్రజలు ప్రథమంగా ఉత్తరాంధ్ర ప్రజలు చెబుతున్న అంశాన్ని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.